సో ఇది చైత్రలు అయితే చూస్తున్నారా, కర్పూరం, ఫ్లవరు, తులసి ఆకులు, ఒక అగరబత్తి, కొబ్బరికాయ మొత్తం కలిపి. సో ఇక్కడైతే ఏమైందంటే పోలీసు వాళ్ళు మనల్ని పైకి వెళ్ళనిస్తలేరు. రీజన్ ఏంటంటే 50 మెంబర్స్ మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 2 పార్ట్ 2. ఇప్పుడు ప్రజెంట్ అయితే అల్పిరి దగ్గర ఉన్నామన్నమాట. అల్పిరి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నుంచి కిందికి అయితే పైకి వెళ్తున్నాము బై వాక్. మొత్తం 3000 స్టెప్స్ చేంజ్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయితే అసలైనది జర్నీ స్టార్ట్ అనమాట. వచ్చింది దీని గురించి. సో స్టార్ట్ అవుతుంది. ఇంకొక జస్ట్ ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తే బిగిన్స్ ద ఫన్ బిగిన్స్ నౌ. ఇంకా చూస్తున్నారు కదా కొండ. ఇప్పుడు ఆ కొండ పైన అయితే వెళ్ళాలి. ఆ కొండ పైకి అయితే మొత్తం వెళ్ళాక సో ఇక్కడ స్టార్టింగ్లో కూర్చుంటే మొత్తం. సో ఇది చైత్రలు అయితే చూస్తున్నారా, కర్పూరం, ఫ్లవరు, తులసి ఆకులు, ఒక అగరబత్తి, కొబ్బరికాయ మొత్తం కలిపి 50 రూపాయలు అంట. రీజనబులే, పర్లేదు. గోవిందా. సో గోవిందా. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. అక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి స్టార్ట్ చేసి సో గోవిందా గోవిందా అనుకొని స్టార్ట్ చేసి నెక్స్ట్ 4 అవర్స్లో మొత్తం పైన అయితే ఉండాలి మనము. సో ఇదైతే చూస్తున్నారు కదా. సో ఇక్కడ అందరు స్వాములందరూ ఇప్పుడే ఇందాక కొబ్బరికాయ అవన్నీ కొబ్బరికాయ ఆరతి అవన్నీ ఇచ్చేసి స్టార్ట్ చేశారు అనమాట. నెక్స్ట్ 4 అవర్స్లో మొత్తం మనం పైన అయితే ఉండాలి. దర్శనంకి అయితే టైం చాలా తక్కువ పడుతుందని అంటున్నారు. సో అది మనం ఏ విషయం అనేది మనకు తెలియదు ఇంకా. సో చూస్తున్నారు కదా, మీరు కూడా దండం పెట్టుకోండి. నేను కూడా దండం పెట్టుకోండి. మా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలి, మీరు బాగుంటే నేను బాగుంటానని. సో ఇదైతే స్టార్టింగ్ స్టెప్ అన్నమాట. మొత్తం అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టవచ్చు, ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ అనమాట. అల్లిపిరి నుంచి ఇదైతే స్టార్టింగ్. ఇక్కడ పూజ గీజ అన్నీ చేసి కొబ్బరికాయ కొట్టేసి మనం స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి వచ్చేసి 3000 చేంజ్ స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం పైన దాకా అయితే వెళ్ళాలి. ఇందాక చూపించాను కదా తిరుమల డిస్టెన్స్, అక్కడ చూడొచ్చు. మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. 9.9 కిలోమీటర్స్ అయితే ఉందని చెప్పి చూపిస్తుంది. సో మనం అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. సో గోవిందా గోవిందా. ఇప్పుడైతే అన్నీ ఇక్కడ నుంచి గోవిందాలు అన్నీ వినిపిస్తాయి అనమాట. ఇక్కడైతే ఏం క్రౌడ్ లేదు, సండే ఉన్నా కూడా చూసుకోవచ్చు. సో మీరు కూడా దండం పెట్టుకోండి. సో వెంకల కృష్ణుడు కూడా అయితే వెళ్ళామన్నమాట. అక్కడ వీడియో అయితే అలో చేయలేదు అనమాట, ఎందుకు తెలియదు. కానీ కొంతమంది వెళ్ళినప్పుడు తీశారు, కానీ మేము తీస్తుంటే ఎందుకు అలో చేయలేదు. ఎందుకంటే యూట్యూబ్ దాంట్లో చూస్తే అక్కడ అయితే చూపించారు అనమాట. సో ప్రజెంట్ అయితే కృష్ణుడి గుడికి దండం పెట్టేసుకొని మనం అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. మనం ఎక్కింది ఇంకా 10 కూడా ఎక్కలేదు అనుకుంటా. ఇంకా మెయిన్ అసలు అది ఫస్ట్ స్టెప్, కానీ మెయిన్ ఇంకా స్టార్ట్ అయితే ముందు. సో ఇదైతే రాజగోపురం చూడొచ్చు.
సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ కింద పోలీసు వాళ్ళు కూర్చున్నారు చూసినారా, అక్కడైతే కర్రలు పట్టుకొని కూర్చోరు. కర్రలు పట్టుకొని ఎందుకు కూర్చున్నారంటే మనకి ఇవ్వడానికే పట్టుకొని కూర్చోరు వాళ్ళు. అలాంటిది ఏం తప్పలేదు, ఎందుకంటే మధ్యలో మొన్న రీసెంట్లీ చూసారు కదా న్యూస్లో కూలీలు గీలీలు అవి వచ్చినాయని చెప్పి. సో చూసుకోవచ్చు ఇక్కడ నుంచి గోవిందరా స్వామి, కాళేశ్వర స్వామి, పద్మావతి అని చెప్పి పద్మావతి అమ్మవారు, మొత్తం ఇవన్నీ టెంపుల్స్ లొకేషన్స్ అనమాట ఇక్కడ నుంచి. సో చూసుకోవచ్చు ఇక్కడ రాజగోపురం అయితే. మీరు కూడా దండం పెట్టుకోండి, తొందరగా రండి ప్లీజ్, దయచేసి ఇది ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. సో చూసుకోవచ్చు ఇది రాజగోపురము. సో యూట్యూబ్లో షార్ట్ కూడా వస్తుంది, షార్ట్ని కూడా సపోర్ట్ చేయండి, కొంచెం షార్ట్ చేసి లైక్ షేర్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో ద జర్నీ బిగిన్స్ నౌ. సో నెక్స్ట్ 4 అవర్స్లో ఎన్ని వీడియోస్ వస్తాయి ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, ఎందుకంటే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, మొత్తం అన్నీ కవర్ చేస్తామన్నమాట. సో ప్రజెంట్ అయితే స్టార్ట్ అయిపోదాం. అక్కడ కర్రలు ఇస్తారు, కర్రలు పట్టుకొని వెళ్ళిపోవడమే ఇంకా. సో ఇక్కడైతే ఏమైందంటే పోలీసు వాళ్ళు మనల్ని పైకి వెళ్ళనిస్తలేరు. రీజన్ ఏంటంటే 50 మెంబర్స్ మొత్తం ఒక గ్యాంగ్ అయితేనే అప్పుడు పైకి పంపిస్తాడంట. అవి కూడా కర్రలు ఇచ్చి పంపిస్తున్నారు పైకి. మన రీసెంట్గా తెలిసిందే కదా, వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూస్తున్నారు, కానీ మనకైతే ఏం కాదని చెప్పి మనకు నమ్మకం ఉంది, కానీ వాళ్ళు అట్లా కాదు కదా. సో ప్రజెంట్ అయితే వాళ్ళు టీటీడీ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో మనం కూడా కోఆపరేట్ చేస్తేనే మంచిది. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఇప్పుడు తిప్పి కొడితే 50 మంది ఎప్పుడు జమ అవుతారు, మేము ఎప్పుడు పైకి రీచ్ అవ్వాలి. మేము అనుకున్నాం 4 అవర్స్లో మొత్తం కొండపైకి ఉండాలనుకున్నాము, కానీ ఇప్పుడు తిప్పి కొడితే ఎంత తొందరగా రీచుతాం అంత తొందరగా మంచిగానే అనుకున్నాం. ఎందుకంటే పైన ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాండి. ఇంకా మనోడు ఇంకా హరి ఉన్నాడు, గుండు చేపించుకుంటాడు. పైన మనం ఇంకా రూమ్ తీసుకోవాలి, పైన రూమ్ తీసుకుని ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా అవన్నీ పనులు చూసుకున్నాం అనుకుంటే ఇదేమో పంపించట్లేదు. కర్రలు అయితే రెడీ చేసి పెట్టుకున్నారు, ఒక 50-60 దగ్గర 100 పైనే ఉన్నాయి కర్రలు. అవి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చి పంపిస్తున్నారు. సో వాళ్ళు టీటీడీ రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో మనం కూడా కొంచెం కోఆపరేట్ చేస్తే మంచిది. కానీ తిరుపతి ఒకప్పుడులాగా అయితే లేదు, టోటల్లీ చేంజ్ అయింది మొత్తం. ఎప్పుడైతే సీఎం చేంజ్ అయ్యిండో అప్పటి నుంచి రూల్స్ అనేది టోటల్లీ చేంజ్ అయిపోయింది అనమాట. సో ఒకప్పుడు టీటీడీ వీడియోస్ హరి రామ్ ఛానల్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. కానీ ప్రెసెంట్ ఇప్పుడున్న టీటీడీ రూల్స్ నేను చూపిస్తాను మీకు, అవి ఎట్లుంటాయి అనేది. రూల్స్ అనేది టోటల్లీ చేంజ్ అయిపోయినాయి. ఇంకొకసారి బ్యాక్ సైడ్ వ్యూ నుంచి చూపిస్తాను, మొత్తం అడవినే ఉంది. ఈ అడవిలో ఏమేమి ఉన్నాయో ఏం ఏడికేలు వస్తే ఎవరికీ తెలియదు. సో ప్రజెంట్ ఒకసారి బ్యాక్ వ్యూ నుంచి అయితే చూపిస్తాను నేను, చూడండి. సో ఇదైతే చూస్తున్నా కదా, మొత్తం ఇదంతా అడవినే. ఈ అడవి మొత్తం ఇట్లానే పైన దాకా మొత్తం ఇట్లానే ఉంటుంది. మొత్తం ఈ అడవి మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ పోవాలన్నమాట మనం. ఇప్పుడు చూస్తున్నారు కదా, తిప్పి కొడితే 50 మంది కూడా కాలే, దగ్గర 20 మంది కూడా కాలేదనుకుంటా. ఇంకా వాళ్ళందరూ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. సో మన బ్యాగ్ అయితే మనం పైకి పంపించేసినాము, పైకి వెళ్ళిపోతుంది. సో మనం అక్కడ పైకి వెళ్ళంగానే మన బ్యాగ్ కలెక్ట్ చేసుకోవాలి. అది ఫ్రీగానే కదా, బ్యాగ్ అయితే ఫ్రీనే. మొత్తం అన్ని ఫ్రీ, లంచ్ కానీ ఫుడ్, బ్యాగ్, లగేజ్, లోకల్ అన్ని ఫ్రీ ఉంటాయి. కానీ రామ్ ఒకప్పుడు టీటీడీ ఎట్లుంటే ఇప్పుడు ఎట్లుంది? టీటీడీ చాలా మంచిగా ఉంది. ఒకప్పుడు ఎట్లా అంటే మొత్తం న్యూస్ కొలికేవి ఎంతమంది వచ్చినా కానీ. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఆఫ్లైన్లో ఒక్కరు కొలకదు, అసలు క్యాన్సల్ అయింది మనకి. బయట పనుకోవాలి రోడ్డు మీద. అంటే నెక్స్ట్ ప్రసాదాలు కూడా పైన మన ఫ్రీగా ఇస్తుంది, ప్రసాదాలు కూడా ఇవ్వట్లేదంట జనాలకి. చూసుకోవాలి మరి ఏమే కదా. సో మనమైతే ఇంకా వెయిట్ చేయాలి మనుషులు వచ్చేదాకా. 50 మంది అంటే ఇది మరి ఇట్లాంటి రూల్ కూడా మంచిది కాదు. ఎందుకంటే మనము టైం పెట్టుకొని పైకి వెళ్ళి ఉంటాం. మనకి కొంతమందికి ఏమో రేపే మార్నింగ్ ట్రైన్ ఉండొచ్చు, చెప్పలేము. కొంతమంది 300 టికెట్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వెయిట్ చేస్తారు. 50 మంది వచ్చేదాకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు 300 దర్శనం టికెట్ తీసుకొని వస్తారు, వాళ్ళ దర్శనం తొందరగా అయిపోతుంది. సో వాళ్ళు తొందరగా కిందికి వచ్చేసి వాళ్ళు ట్రైన్ ఎక్కడం అని ఆలోచించుకుంటారు కదా, అట్లయితే కాదు కదా. ఇప్పుడు 300 దర్శనం టికెట్ వచ్చేసి దానికి టోకన్స్ టైమ్స్ ఉంటాయి కదా, ఆ టైం ప్రకారంగా వీళ్ళు ఎక్కుతారు, అక్కడ పైన రీచ్ అవుతారు. ఇప్పుడు 6 o'clock వాళ్ళకి 7 o'clock దర్శనం, 7 o'clock దర్శనం అయితే. సో ఫైనల్ అయితే మనల్ని 50 మెంబర్స్ అయ్యారు, వదిలేసారు అనమాట. పైకి అయితే స్టార్ట్ అయిపోయినాము. సో చూసుకోవచ్చు కర్రలు ఇచ్చి పంపించారు. ఈ పులిలు వస్తేవో ఏమొస్తాయి, పులి వస్తే రావో తెలియదు, మళ్ళీ పైకి వెళ్ళగానే కర్రలు వేయాలి.
దీనికి కూడా పాలిటిక్స్ ఏందని కానీ నాకు అర్థం కావలేదు. సో చూసుకోవచ్చు మొత్తం అయితే ఖాళీగానే ఉంది. సో తొందర పైకి వెళ్ళిపోతే మనం ఈజీగా తొందర దర్శనం చేసుకొని బయటికి వచ్చేసి సరిపోతుంది మనకి. ఇంకా మెయిన్ పైన ఎంతసేపు పడుతుంది దర్శనం అయితే ఇందాక అడిగితే 4 hours 5 hours అన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పైకి వెళ్ళినాకనే తెలిసిద్ది మనకి. ప్రజెంట్ అయితే ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ చెక్ అయిపోయినాక స్టార్ట్ ఇంకా. సో సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది. ఇక్కడ బ్యాగ్స్ ఉంటే బ్యాగ్ స్కానింగ్ కూడా అయ్యిద్ది అనమాట. సో బ్యాగ్ స్కానింగ్ అవ్వగానే ఇంకా డైరెక్ట్ ఇంకా స్టార్ట్ ఇంకా ఎక్కడ ఆగేదే లేదు. సో ఇంకా మధ్యలో ఇక్కడ తిన్నీకైతే ఏం ఇస్తలేరంట, మరి ఉన్నాయా లేవా అనేది కూడా తెలీదు. మొత్తం పైకి వెళ్ళినాకనే తెలిసిద్ది మనకి. సో మనం అయితే మొత్తం అన్నీ ఒకటే దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్దాం. ఈ 50 మంది ఒకటే గ్యాంగ్లో నడుస్తారని మనకేంది, వీళ్ళందరూ 50 మందిని కలిసి వదులుతున్నారు. ఇది ఏం రూల్లో నాకు అర్థం అవ్వట్లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ 50 మందిలో మనం తిప్పి కొడితే 10 మంది కలిసి వెళ్తున్నాం ఇక్కడ. సో గాలిగోపురం చూడొచ్చు. ఇంకా 2083 స్టెప్స్ అయితే ఉంది గాలిగోపురము. అక్కడికి వెళ్తే సగం దాకా వెళ్ళినట్టు అనమాట. సో వెయిట్ అయితే తొందరగా ఎక్కి వెళ్ళిపోవడం మంచిది. సో అక్కడ చూడొచ్చు హనుమంతుడిది ఉంది. సో ఇవన్నీ ముక్కు కోరుకున్న వాళ్ళు పెడతారనమాట. సో ఇదైతే విష్ణు సెకండ్ అవతారం అనమాట, విష్ణుదేవుడిది. ఇప్పుడు దాకా 200 స్టెప్స్ అయితే డన్. సో చూసుకోవచ్చు ఇక్కడ కూడా కన్నడలో రాశారు, హిందీలో రాశారు, తమిళ్లో రాశారు. కానీ తెలుగులోనే రాయలేదు వీళ్ళేందో. తెలుగు స్టేట్స్లో తెలుగులో రాయకుండా అట్లెట్లుంటారు. ఇంకా 3350 స్టెప్స్ అయితే మోర్ టు గో. మొత్తం పైకెక్కి ఎక్కాలి. రామ్ గోవింద రామ్ కర్రలు మంచిగానే సూపర్ పక్కగా ఉంది. సో ఇది చూస్తున్నారు కదా మైసూర్ గోపురం అనమాట. సో ఇక్కడ వెయిట్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ 250 డన్. ఇక్కడికి డిస్టెన్స్ టు తిరుమల వచ్చేసి 8.60. ఇంకా 8.60 స్టెప్స్ అయితే ఉన్నాయి. కర్రలు అయితే ఇచ్చారు, ఇవే కర్రలు. ఈ కర్రలు పట్టుకొని పైకి వెళ్ళాలి. పైన మంకీలు చూడండి, ఇగో మంకీలు అయితే చూడండి ఎట్లా ఆడుతున్నాయి. సో వెళ్ళిపోతుంది. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. సో ఫైనల్లీ అయితే మనకి 500 స్టెప్స్ అయితే కంప్లీట్. ఇంకా 3050 స్టెప్స్ అయితే ఉన్నాయి. 3050 స్టెప్స్ 8.2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఎక్కాలి. ఇప్పటికే చెమటలు. సో పైన చూపిస్తాను ఒకసారి. బ్యాక్ వే నుంచి ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది. నేను రాము హరి ముగ్గురమే ఉన్నాము, ఎవ్వరు లేరు. ఒకసారి బ్యాక్ వే నుంచి చూపిస్తాను మీకు.